హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను రమా జవ్వాజీ. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటిదంటే ప్రోటీన్ పౌడర్, అంటే మన పిల్లలకు తీసుకోవడానికి ప్రోటీన్ పౌడర్ గురించి చెప్పబోతున్నాను. మరి ఆ ప్రోటీన్ మన బాడీకి ఎందుకు కావాలి, ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన బాడీకి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు కూడా విని తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, మనకి మెయిన్గా ప్రోటీన్, అసలు ప్రోటీన్ అంటే ఏంటిది అంటే మన బాడీ టోటల్గా కూడా వర్క్ చేసేది ప్రోటీన్ పైనే. మనము తీసుకునే ఫుడ్ ద్వారా మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి ప్రోటీన్ అనేది అందుతుంది. మరి ఈ ప్రోటీన్ మనకి ఎంత కావాలి, ఎంత తీసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి మన బాడీలో ప్రోటీన్ అనేది 30% ఉంటుంది, వాటర్ అనేటివి 70% ఉంటుంది. మరి ఈ ప్రోటీన్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే ప్రతి ఒక్క ఆర్గన్ కూడా యాక్టివ్గా వర్క్ చేయడానికి మనకి ప్రోటీన్ అనేది యూజ్ అవుతుంది. అంటే మన బాడీకి ప్రోటీన్ ఎట్లా అంటే మజిల్స్ రూపంలో అందిస్తుంది, బోన్స్ లాగా, ఇంకా కండరాల మధ్యలో ఉండే టిష్యూ లాగా, ఇంకా మన బాడీలో ఉండే ఎంజైమ్స్తోని ఈ ప్రోటీన్ అనేది ఫైట్ చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి మనల్ని ప్రాబ్లమ్స్ రాకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా మనకి ప్రోటీన్ అనేది కాపాడుతుంది. మరి అలాంటి ప్రోటీను మనకి చాలా అవసరం. ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే చాలామందికి మనకి ప్రోటీన్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా ప్రోటీన్ లేకపోతే చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సీజనల్ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా కాళ్ళ నొప్పులు, సైట్, కిడ్నీస్ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా మనకి ప్రోటీన్ సఫిషియెంట్గా లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ అనేటివి మన బాడీలో రెడీ అవుతాయి. మరి మన పిల్లలకి ఎలాంటి ప్రోటీన్ ఇవ్వాలి? మనం అనుకుంటాం మన పిల్లలకి పెడుతున్నాం కదా ఫుడ్, అన్నం బాగానే తింటున్నారు కదా, కానీ జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, కళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అంటూ ఉంటారు. కాకపోతే మనం తీసుకొని ఫుడ్ ద్వారా మనకి ప్రోటీన్ అనేది కంప్లీట్గానైతే అందదు. ప్రోటీన్ ఏ విధంగా మనం డైలీ ఎంత తీసుకోవాలంటే మనం 5 రకాల ఫ్రూట్స్ తినాలి, 5 రకాల వెజిటేబుల్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి, ఆ పచ్చి ఆకుకూరలు, కాయలు ఇట్లా పచ్చి తినాలి. ఇట్లాంటివి తింటేనే మనకి ప్రోటీన్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. మరి మనం రెగ్యులర్గా అలాంటి ఫుడ్ తీసుకుంటున్నామా? లేదు. ఎగ్స్ తినాలి, చికెన్, మటన్, ఫిష్, వీటి ద్వారా ఎక్కువ వస్తుంది మనకి. మరి ఇవి తీసుకుంటున్నామా? డైలీ తీసుకుంటున్నామా? లేదు. మరి మన పిల్లలు ఎలా హెల్తీగా ఉంటారు అనుకుంటున్నాము? ఒక్కసారి క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి కదా. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఫుడ్ తిననీకి ఇష్టపడట్లేదు, జంక్ ఫుడ్ తింటున్నారు. ఏంటి, చిప్స్, బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి తినడానికి ఇష్టపడుతున్నారు. మరి వాళ్ళకి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ఫ్రూట్స్ పెడితే తింటున్నారా? వాళ్ళు ఇంట్రెస్ట్గా తినడం లేదు అసలు. మరి ఇంట్రెస్ట్గా తినడం లేనప్పుడు మనం ఎలాంటి ఫుడ్ వాళ్ళకి అలవాటు చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రోటీన్ పౌడర్ అనేది ఇస్తే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళ హెల్త్కి మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా హెల్తీగా ఉండడానికి మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మరి ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారంటే బయట ఆడుకోవట్లేదు, వాళ్ళకి తిన్నది అరగడం లేదు అసలు మెయిన్. అంతేకాకుండా నీరసంగా ఉంటారు. కొందరు కాళ్ళు నొస్తున్నాయి అంటారు, హెడేక్ అంటారు, స్టమక్ పెయిన్ అంటారు, ఇంకా సైలెంట్గా ఉంటారు కొందరు. ఇట్లా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. మరి వీటన్నిటికీ ప్రాబ్లం మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ బాడీలో సరిపడా ప్రోటీన్ అనేది లేదని చెప్పుకోవచ్చు. ఈ ప్రోటీను
మరి మనం ఎలాంటిది ఇవ్వాలి, ఇన్ని విధాలుగా ఉపయోగపడే ప్రోటీన్ మనం ఎలాంటివి తీసుకోవాలనేది ఇప్పుడు నేను కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మన పిల్లలకి డైలీ ఎంత ప్రోటీన్ ఇవ్వాలంటే 1.5 గ్రామ్స్, అంటే వాళ్ళ వెయిట్ ఎన్ని కేజీలు ఉందో అన్ని కేజీలు, 1 కేజీకి 1.5 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనం రెగ్యులర్గా మన పిల్లలకు అనేది ఇవ్వాలి. అట్లయితేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటిదంటే, మన మోడీ కేర్ వాళ్ళు ఇస్తున్నటువంటి వెల్ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్. ఈ వెల్ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అంటే వెల్ మంచి, స్ట్రాంగ్ అంటే యాక్టివ్గా బలంగా ఉండడానికి, స్మార్ట్ అంటే తెలివిగా థింకింగ్ చేయడానికి, మెంటల్గా బాగుండడానికి, స్మార్ట్గా ఉండే విధంగా, స్మార్ట్ కోసం అనేసి మనము ఈ వెల్ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, మరి ఇందులో ఏమేమి ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అనేది పిల్లలకి ఒక అమృతం అని చెప్పుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, నిజమే నేను చెప్పేది. ఎందుకంటే ఇది చాలా ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది పిల్లలకి. డల్గా ఉన్న పిల్లల్ని ఇది యాక్టివ్ చేస్తుంది, నీరసంగా ఉన్న వాళ్ళను యాక్టివ్ చేస్తుంది. మెమోరీ ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళకి ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మెమోరీ ఇంప్రూవ్ అనేది 100% అవుతుంది. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీని గురించి మనం చెప్పుకోవాలంటే. మరి మనం పిల్లల గురించి మనకి ఎలాంటి టెన్షన్స్ ఉంటాయి అంటే, వాళ్ళు హైట్ పెరగట్లేదు అన్నా కూడా ఈ ప్రోటీన్ పౌడర్ యూజ్ అవుతుంది. వాళ్ళు సరిగా అన్నం తింటలేరు అంటే ఈ ప్రోటీన్ పౌడరు వాళ్ళు తినే ఆహారంని ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా చేస్తుంది. వాళ్ళు పెరగట్లేదు, మొబైల్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు, ఇట్లాంటి వాటికి కూడా ప్రోటీన్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోటీన్ పౌడర్ మరి మన పేరెంట్స్కి అందరికీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం చెప్పుకుంటాం కదా. కాకపోతే మనం జస్ట్ ఒక ప్రోటీన్ పౌడర్ ఇచ్చి వాళ్ళ హెల్త్ని కాపాడితే ఎంత బాగుంటుంది కదా. ఎస్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి అట్లాంటి ఈ ప్రోటీన్లో ఏమేమి ఉంటాయి, దీని గురించి బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒక్కసారి బ్రీఫ్గా చూసుకున్నట్టయితే, ఫస్ట్ మన బాడీలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంటే మన బాడీలో మన బాడీకి యాక్టివ్గా వర్క్ చేయడానికి 20 అమైనో యాసిడ్స్ అనేటివి కావాలి. మరి అందులో మన బాడీలో 11 అనేటివి ఇన్బిల్ట్ అయి ఉంటాయి, 9 మాత్రం మనం బయటకెళ్ళి తీసుకోవాలి. అలాంటి 9 అమైనో యాసిడ్స్ అంటే బయట నుంచి తీసుకునే 9 అమైనో యాసిడ్స్ అనేటివి మనకి ప్రోటీన్ పౌడర్లో ఉన్నాయి. ఇందులో 37+ న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే 37 రకాల మనం తీసుకుంటే 37+ న్యూట్రియంట్స్ అనేటివి మన బాడీకి అనేటివి అందుతాయి పిల్లలకి మెయిన్గా. మరి ఈ ప్రోటీన్లో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇది ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది, మనకి స్టామినా ఇస్తుంది, అలాగే ఎనర్జీని బూస్టింగ్ చేస్తుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం తెలుసుకున్నట్టయితే మిల్క్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే, ఇది ఒక ఉడకబెట్టిన పదార్థం. ఈ పదార్థము మన బాడీలో ఉండే టిష్యూస్, మజిల్స్ మధ్యలో ఉండే టిష్యూస్ని ఇది బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఈ ప్రోటీన్ అనేది. అంతేకాకుండా ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ వల్ల మన బాడీకి రిపేరింగ్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఎక్కువ ఫ్రూట్స్లలో అందుతాయి అలాంటి విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి ఇందులో సఫిషియెంట్గా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్లో. అంతేకాకుండా ఇందులో డిహెచ్ఏ ఉంటుంది. ఈ డిహెచ్ఏ అంటే డొకోసో ఎగ్జానిక్ యాసిడ్ అనేది ఇది ఏం చేస్తుందంటే, మన బాడీలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్, మనకు కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3, 6, 9 అనే ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫ్యాటీ యాసిడ్స్ మన ప్రోటీన్ పౌడర్లో ఉన్నాయి. మనం ఈ డిహెచ్ఏ యూజ్ చేయడం వల్ల, ఇందులో పౌడర్లో డిహెచ్ఏ కలపడం వల్ల మనకి ఈ కావాల్సిన సఫిషియెంట్ కావాల్సిన యాసిడ్స్ కూడా మన బాడీకి కావాల్సిన యాసిడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. మరి డిహెచ్ఏ ఎందుకు పనిచేస్తుందంటే, మన బ్రెయిన్కి, హార్ట్కి
ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ అయితే మనకి నిజంగా గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే మనకి తల్లిపాలలో ఉండే, మనం డెలివరీ అయిన తర్వాత తల్లిపాలలో ఉండే అంత శక్తి మనకి ఈ కొలెస్ట్రాల్ అనేది అందిస్తుంది. ఇది ఎట్లా అంటే ఆవు డెలివరీ అయిన తర్వాత పాలు ఉంటాయి, జున్ను పాలు ఉంటాయి కదా, దాన్ని తీసి పౌడర్ చేసి మనకి ఇందులో కలుపుతారు. ఈ కొలెస్ట్రాల్ వల్ల మనకి చాలా చాలా ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, మన హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఎఫ్ఓఎస్ ఉంటుంది. ఈ ఎఫ్ఓఎస్ ఉండడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ని బాగా రిపేర్ చేస్తుంది. మరి ఇన్ని రకాలుగా మనకి అవైలబుల్ ఉన్నాయి కదా మనకి వెల్ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్లో. మరి ఇప్పుడు మనం తీసుకోవచ్చిన ఫ్రెండ్స్, మరి దీంట్లో అమైనో యాసిడ్స్ కూడా మనకు కావాల్సిన అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి WHO నుంచి ఇచ్చే స్కోరు అంటే PDCAAS స్కోర్ అని ఉంటుంది. అది ప్రోటీన్ డైజెస్టబిలిటీకి సంబంధించిన స్కోరు. అలాంటి స్కోరు మన స్ట్రాంగ్ అండ్ స్మార్ట్లో WHO మంచి దానికి 1% ఇస్తుంది. అలాంటి 1% మన స్ట్రాంగ్ అండ్ స్మార్ట్కి 1% స్కోర్ అని ఉన్నది. WHO నుంచి వచ్చే 1% అంటే స్కోర్ కూడా హయ్యెస్ట్ స్కోర్ 1%. అలాంటి 1% స్కోరు మరి మన స్ట్రాంగ్ అండ్ స్మార్ట్కి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ మనకు ఎట్లా ఉంటుందంటే చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది. దీన్ని పాలల్లో కలుపుకొని తాగాలి పిల్లలకి. మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వచ్చు. 2 to 12 years వాళ్ళకైతే డైలీ 1 స్కూప్ తీసుకోవాలి. డైలీ 2 times కూడా ఇవ్వచ్చు. మరి ఇది చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. మా పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. నాకు తెలియకుండా నార్మల్గా కూడా తింటారు ఇదన్నీ. మరి అలాంటి ప్రోటీన్ పౌడర్ వల్ల మనకి బెనిఫిట్స్, ఒక్కసారి మన బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నట్టయితే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామందికి ఉన్నాయి ఇవాళ రేపు. మరి స్టమక్ పెయిన్ వస్తుందంటారు, ఆకలిస్తలేదంటారు. ఇలా చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి. మనం రెగ్యులర్గా కనుక ఈ ప్రోటీన్ ఇచ్చినట్టయితే వాళ్ళకి అసలు డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఈవెన్ మీరు ఎంత డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా సరే ఒక్కసారి ఒక స్కూపు నేనైతే అబ్జర్వ్ చేస్తాను, ఈ ప్రోటీన్ పౌడర్ ఇస్తే వాళ్ళకి తొందరగా ఆకలి అవుతుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఇది మేము రెగ్యులర్ 3 years నుండి నేను యూజ్ చేసే ఎక్స్పీరియన్స్ అయి మీకు చెప్తున్నాను. ఇది చాలా అంటే చాలా మంచిది పిల్లలకి. వాళ్ళు తినకున్నా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అనేది మనకి ఈ ప్రోటీన్ పౌడర్లో దొరుకుతుంది. వాళ్ళకు కొంతమంది పిల్లలు సరిగా అన్నం తినరు, వాళ్ళకి ప్రోటీన్ అనేది అందనప్పుడు వాళ్ళు ఈజీగా సిక్ అవుతారు. అలాంటప్పుడు మనము వాళ్ళకి ఈ ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ హెల్త్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మెయిన్గా ఇది 4 years ఇందులో మన పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించింది ఉంది, వాళ్ళ డైజెషన్కి సంబంధించింది ఉంది, వాళ్ళ హార్ట్కి సంబంధించింది ఉంది, వాళ్ళకి ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ లాగా కాకుండా కాపాడుతుంది. మొత్తానికైతే మనం ఈ ప్రోటీన్ పౌడర్ని ఒక అమృతం అని చెప్పుకోవచ్చు. మనకు సమీర్ మోడీ సార్ ఇచ్చినది ఒక అమృతం లాంటి ప్రోటీన్ అనేది మనకి ఇచ్చిందనేసి మనము 100% చెప్పుకోవచ్చు. ఈ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేసిన పిల్లలు ఎవ్వరు కూడా అన్హెల్దీగా ఉండరు. ప్రతి ఒక్క పిల్లలు కూడా యూజ్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ని అయితే కాపాడుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళు 90% హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఉంటారు. 100% చెప్పగలరు. చాలామంది ఇవాళ రేపు ఏం చేస్తారంటే ఈజీగా సిక్ అవుతున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారు, అడ్మిట్ అవుతున్నారు. హాస్పిటల్లో అయితే కాస్ట్ అయితే ఎంత అంటే అంత పెడుతున్నారు జనాలు. కాకపోతే మనం ఇంట్లో ప్రోటీన్ ఇవ్వమంటే మాత్రం ఎందుకులే, అవసరమా, తింటున్నారు కదా అన్నం అని ఫీల్ అవుతారు. కానీ కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క పిల్లలు కూడా ప్రోటీన్ అనేది యూజ్ చేయాలి. ఈ ప్రోటీన్ వల్ల వాళ్ళ బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వాళ్ళ హెల్త్ని అయితే మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు చాలామంది పిల్లలు హాస్టల్స్కి వెళ్తున్నారు. సో మనం ఏం చేస్తాం, హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు మామూలుగా స్నాక్స్, బిస్కెట్లు, ఫ్రూట్స్ ఇస్తాం. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటిదంటే హాస్టల్స్కి వెళ్ళే పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి మనకి ప్రోటీన్ పౌడర్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి తినకుండా ఉన్నా కూడా ప్రోటీన్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది.
అంటే వాళ్ళకి కర్రీస్ నచ్చకున్నా తినకున్నా కూడా ఈ ప్రోటీన్ అనేది వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకైతే తిన్నంత బలం అయితే 100% వస్తుంది. ఇందులో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అయోడిన్ ఉంటుంది, థియమిన్, విటమిన్ B6, B12, కొలిన్, ఇట్లా పిల్లల ఎదుగుదలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రోటీన్ పౌడర్లో ప్రిపేర్ చేసి మనకి సమీర్ మోడీ గారు ఇచ్చారు. మరి అలాంటి అవకాశాన్ని మనము వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్ అనేది తీసుకునేటట్టు మనము తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పాలి. ఎందుకంటే చాలామందికి అవగాహన ఉండదు అసలు ప్రోటీన్ గురించి. ఇప్పటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటే గ్రేట్ అనుకోవాలి, మన హెల్త్ని కాపాడుకుంటే. అలాంటి మరి మనకి న్యాచురల్గా తయారైన ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ని యూజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఫ్రెండ్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. నేనైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి అందరికీ తెలియాలనే ఇంటెన్షన్తో నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉంటారు, ప్రతి ఒక్క కిడ్ కూడా యాక్టివ్గా ఉంటారనేసి నేనైతే చెప్పగలను 100% ఈ ప్రోటీన్ యూజ్ చేసిన వాళ్ళు. దీని కాస్ట్ కూడా ఎట్లా అంటే రీజనబుల్ ఉంటుంది. ఇన్ని రకాలుగా ప్రోటీన్స్ ఉన్నాయి కదా మనకి పౌడర్లో, ఇన్ని రకాలుగా ప్రోటీన్స్ ఉన్నది బయట మార్కెట్లో మనం కంపేర్ చేస్తే చాలా రేట్ ఉంటుంది. వాటి రేట్స్తో కంపేర్ చేస్తే మనది చాలా తక్కువ. జస్ట్ ఇది ఎంత 702 రూపీస్ ఉంది. మనకి ఇదే ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న, మనకి ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్న ప్రోటీన్ మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి మనం జస్ట్ బయట షాప్లో కొనే హ్యాబిట్ను చేంజ్ చేసుకొని మనం ఈ మోడీ కేర్లో ఉన్న వెల్ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ని యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్లస్ రీజనబుల్ రేట్స్లో మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. చాలా రీజనబుల్ ఫ్రెండ్స్ బయట వాటితో కంపేర్ చేస్తే. ఇంకా ప్లస్ ఇందులో న్యూట్రియంట్స్ అనేటివి ఎక్కువ ఉండడం వల్ల మన పిల్లల్ని హెల్త్ని అయితే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి హెల్త్ అయితే కాపాడుకున్నట్టని, పిల్లల హెల్త్ మెయిన్గా చాలామందికి అవగాహన లెక్క కూడా ప్రోటీన్ అనేది ఇవ్వరు. ప్రతి ఒక్కరు ప్రోటీన్ అనేది యూజ్ చేయాలి. ప్రోటీన్ అనేది యూజ్ చేస్తేనే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. మా పిల్లలు అయితే రెగ్యులర్గా తీసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళైతే చాలా యాక్టివ్ అసలు. ఈవెన్ స్టడీస్లో అయినా, బయట యాక్టివిటీస్లో అయినా, ఎక్కడైనా సరే వాళ్ళు ఫుల్ యాక్టివ్గా ఉంటారు. అసలు అలసట అనేది ఉండదు. వాళ్ళు రెగ్యులర్గా ప్రోటీన్ తీసుకుంటారు. మీ పిల్లలకి ఇచ్చి కూడా మీరు హెల్తీగా ఉంచుతారని కోరుకుంటున్నాను. వాళ్ళ ఫ్యూచర్కి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.